గంటా స్వయంగా రాజీనామా చేశారని స్పీకర్ ఇంటికి వెళ్లి మరి రాజీనామా ఇచ్చారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. స్పీకర్ ఫార్మెట్ లోనే రాజీనామా చేశారన్నారు. ఆయన స్వలాభం కోసం రిజైన్ చేశారా అని క్వశ్చన్ చేశారు. గంటా శ్రీనివాస్ రాజీనామా చేస్తే మాపై నిందలు వేయడం ఏంటంటూ మండిపడ్డారు మంత్రి బొత్స. ఆయన రాజీనామా ఇచ్చారు లేదా? స్పీకర్ గారి ఇంటికి వచ్చి అక్కడ ఆందోళన వచ్చి కలిసారు లేదా? ఎందుకు కలిసి అయితే మోసం చేయడానికి మాయ చేయడం ఇంకా ఏం మాట్లాడతారండి? కాదండి, ఏం మాట్లాడతారు? మరి మీరే చెప్పారు కదా, అంటే ఒక స్వలాభం కోసం స్వార్థం కోసం ఇచ్చి అంటే ఇదేమైనా ఆటలాట ఆగుతాయా? ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని, ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తిని ఒక స్పీకర్ పార్లమెంట్ లో కాగితం ఇవ్వడమే కాకుండా స్పీకర్ దగ్గర స్వయాన వచ్చి వారిని కలిసి వారిని ఇది ఆమోదించాలని చెప్పి వారిని డిమాండ్ చేసి బయటకు వచ్చి మీ ప్రెస్ని పిలిచి మీ ప్రెస్తో కూడా మాట్లాడి చెప్పారు. అయితే మీరు అడగచ్చు, సార్ అప్పుడు చేసి ఇప్పుడు చేశాను, స్పీకర్ తాలూకు సమయం ఇప్పుడు దొరికింది, ఆయన వచ్చి దాన్ని చూశారు, ఇక టైం అయిపోతుంది కదా, అసెంబ్లీ అయిపోతుంది, ఇప్పుడు తగు నిర్ణయం తీసుకోవాలి కదని చెప్పి ఇప్పుడు స్పీకర్ వచ్చి నిర్ణయం తీసుకున్నారు. దానికి ఇంక మేము ఆపాదిస్తాలుగా, మనమే చేస్తాం, మనమే ఆపాదిస్తాలండి. చెప్పండి, అమ్మమ్మ మీ ఇచ్చిన సరే అసెంబ్లీ అయిపోయినా స్పీకర్ తీసుకొని స్పీకర్ మీద ముద్ర వేసాడు, ఇంకా అతని మీద ప్రజాస్వామ్యబద్ధంగా లేడీ స్పీకర్ ఇతను వ్యక్తిగతంగా ఉన్నాడు, పార్టీ పరంగా చూస్తున్న స్పీకర్ మీద ఆపాదించడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు. తప్పు. స్పీకర్ గారిని పర్సనల్ కలిసి నా కాగితం నేను ఇచ్చిన రాజీనామాను ఆమోదించాలని డిమాండ్ చేసి బయటకు వచ్చి మీ ప్రస్తుతం మాట్లాడిన విధానం మళ్ళీ ఇంకా కోరకంటే ఎందుకు అంటే 10 సార్లు పిలుస్తారు. ఏంటి నేను పెళ్ళేటి మా ఇంటికి రాపి చుట్టాను, నేను పెళ్లికి రాని పిల్లలకి అసలు ఆ విషయం ఆయన ఎత్తకూడదు. తెలియక తెలియదు, తెలియదు కానీ తెలుసో తెలియకో